హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ షార్ట్ కట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొదటి ప్రశ్న, ఒక ఘనం యొక్క భుజము 50% పెంచినట్లయితే దాని సంపూర్ణ తల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అని చెప్పించారు. ఇక్కడ ఎంత పెంచారమ్మా? 50% పెంచారు. ఈ మోడల్లో పెరుగుదల శాతం అని తగ్గుదల శాతం అని చెప్పి మనకు బిట్స్ వస్తూ ఉంటాయి. దీనికి చాలా సింపుల్గా చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 100 అనేటువంటి ఫార్ములాని మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఎక్స్ అనేది 50% తీసుకోండి. 50 ఇంటూ 50 బై 100. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 50 + 50 100 ప్లస్ 5 5 25. సో 125% వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్త వ్యాసాన్ని 20% పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం. ఇందాక అప్లై చేసిన ఫార్ములానే వేయండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 20 + 20 ప్లస్ 20 ఇంటూ 20 బై 100. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 20 + 20 40, 2 2s వచ్చేసి 4. సో 44%. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఒక త్రిభుజం యొక్క భూమిని 20% పెంచి ఎత్తుని 20% తగ్గిస్తే దాని వైశాల్యంలో మార్పు శాతం అన్నారు. ఇక్కడ పెంచారు కాబట్టి ప్లస్ తీసుకోండి, ఇక్కడ తగ్గించారు మైనస్ తీసుకోండి. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ రెండు ఉన్నాయి, పెరుగుదల ఉంది తగ్గుదల ఉంది కాబట్టి దీనికి ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100 వేయండి. సో ఎక్స్ అంటే 20% పెరుగుదల కాబట్టి +20 తీసుకోండి. వై అంటే 20% తగ్గుదల కాబట్టి -20 తీసుకోండి. ప్లస్ ఎక్స్ అంటే 20, అలాగే వై అంటే -20 బై 100 అవుతుంది. 20 - 20 0. అలాగే ఈ 0కి 0 క్యాన్సిల్ అయ్యింది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 2s వచ్చేసి 4. -4 వచ్చింది కాబట్టి 4% తగ్గుతుంది అంటాం. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2, 2, 2, 3, 3, 4, 4 అంకెలను వాడుతూ ఎన్ని 7 అంకెల సంఖ్యలను తయారు చేయవచ్చు అన్నాడు. ఇక్కడ ఎన్ని అంకెల సంఖ్యలను తయారు చేయవచ్చు అన్నాడో దాన్ని ఫ్యాక్టోరియల్గా రాసుకోండి. సో 7 అంకెలు అన్నాడు కాబట్టి 7 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. 3 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 4 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఇదే ఆన్సర్ అవుతుంది. 7 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, 7 వివిధ ఎర్ర రంగు గులాబీలు 4 వివిధ పసుపు రంగు గులాబీలను వాడుతూ ఏ 2 పసుపు రంగు గులాబీలు పక్క పక్కకు రాని విధంగా ఎన్ని రకాల పూలదండల్ని తయారు చేయవచ్చు? పక్క పక్కకు రాని విధంగా అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఒక సింపుల్ ఫార్ములా వేసేస్తాం. n-1 ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ ఎన్పిఆర్ అనేటువంటి ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ n అనేది 7, r అనేది 4 అనమాట. సో సబ్స్టిట్యూట్ చేయండి. 7 - 1 ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ 7p4. 7 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ 7p4. సో ఇక్కడ చూడండి, 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ 7p4. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, g ఆఫ్ x = 2 - x మరియు g సర్కిల్ f ఆఫ్ x = 3 - 2x అయ్యేటట్టు f, gలు 2 ప్రమేయాలు అనుకోండి. అప్పుడు f ఆఫ్ x అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఆప్షన్ మెథడ్ని ఎంచుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి g సర్కిల్ f ఆఫ్ x అనేది 3 - 2x కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని g ఆఫ్ xలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 - x అంటే 1 - 2x. ఓకే, ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసాం. 2 - 1 - 2x, 1 - 2x వచ్చింది. దీనికి టాలీ కాలేదు కాబట్టి ఇది కాదు. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, 2 - 2x + 1 అంటే 2 - 2x - 1, 1 - 2x వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఇందులో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం అందులో. సో 2 - 2x - 1. సో 2 - 2x + 1 వస్తుంది. సో 3 - 2x వస్తుంది. మనకు కావాల్సినటువంటి g సర్కిల్ f ఆఫ్ x వచ్చింది కాబట్టి f ఆఫ్ x అనేది 2x - 1 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఒక ఎంపికలో ఏను చేసే ఎంపిక సంభావ్యత 2/5 అని ఇచ్చారు, బి సంభావ్యత 3/7 అని ఇచ్చారు. ఆ రెండింటిని ఎంపిక చేయకుండా ఉండే సంభావ్యత అన్నారు.
రెండింటిని ఎంపిక చేయకుండా ఉండే సంభావ్యత ఏమవుతుందంటే చూడండి 1 - 2/5 ఇంటూ 1 - 3/7 వేసేయండి. సో 1 - 2/5 అంటే 3/5, 1 - 3/7 అంటే 7 - 3 4/7. సో 3 4s 12, 5 7s 35. సో 12/35 ఆప్షన్ C is right answer. Next one, 1 plus I by 1 minus I whole cube minus 1 minus I by 1 plus I whole cube equal to A plus IB అయితే A మరియు B అన్నారు. చూడండి 1 plus I by 1 minus I ఇక్కడ రేషనలైజ్ చేస్తే I వస్తుంది. సో I క్యూబ్ మైనస్ 1 minus I by 1 plus Iని రేషనలైజ్ చేస్తే మైనస్ I వస్తుంది. సో మైనస్ I హోల్ క్యూబ్ ఈక్వల్ టు A ప్లస్ IB. సో ఇదేమవుతుందంటే I క్యూబ్ ప్లస్ I క్యూబ్ వస్తుంది. సో I క్యూబ్ ప్లస్ I క్యూబ్ ఈక్వల్ టు A ప్లస్ IB. 2I క్యూబ్ ఈక్వల్ టు A ప్లస్ IB. 2I క్యూబ్ అంటే ఏంటమ్మా I స్క్వేర్ ఇంటూ I అంటే మైనస్ I వస్తుంది. కాబట్టి దీన్ని 0 - 2Iగా రాస్తాం. సో A ప్లస్ IB. సో ఇక్కడ A ప్లేస్లో 0 ఉంది, B ప్లేస్లో -2 ఉంది. సో 0, -2 ఆప్షన్ D ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏబిసి త్రిభుజంలో tan A/2 ఇంటూ tan B/2 ఇంటూ tan C/2 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు. చూడండి ఇక్కడ త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఇక్కడ A ఈక్వల్ టు B ఈక్వల్ టు C ఈక్వల్ టు 60 డిగ్రీస్ తీసుకోండి. ఇక్కడ A/2 B/2 C/2 ఉంది కాబట్టి 30 అవుతుంది. సో tan 30 అంటే 1/3, tan 30 అంటే 1/3, tan 30 అంటే 1/3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 1/3√3 హోల్ స్క్వేర్ అంటే 1/9 ఇంటూ 3 అవుతుంది. సో 1/27 వస్తుంది. సో ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఇఫ్ y ఈక్వల్ టు x⁴ ప్లస్ x⁴ ప్లస్ 1/x⁴ ప్లస్ x² ప్లస్ 1 అని ఇచ్చారు. ఇఫ్ dy/dx ఈక్వల్ టు ax³ ప్లస్ bx అయితే a, b అన్నారు. చూడండి ఇక్కడ x⁴ ప్లస్ x⁴ ప్లస్ 1ని మనం ఎలా రాస్తామంటే x⁴ ప్లస్ x² ప్లస్ 1 ఇంటూ x⁴ మైనస్ x² ప్లస్ 1గా రాస్తాము. బై ఏముందంటే x⁴ ప్లస్ x² ప్లస్ 1 ఉంది. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకి వచ్చేది ఏంటంటే x⁴ మైనస్ x² ప్లస్ 1. ఇది y కాబట్టి dy/dx చేస్తే 4x³ మైనస్ 2x వస్తుంది. ఇది దేనికి ఈక్వల్ అని ఇచ్చారంటే ax³ ప్లస్ bxకి ఈక్వల్ అని ఇచ్చారు. సో ఏ ప్లేస్లో 4 ఉంది, b ప్లేస్లో -2 ఉంది. సో 4, -2 ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ n ఫర్ 1 ప్లస్ I బై 1 మైనస్ I హోల్ పవర్ 2n ఈక్వల్ టు -1 అన్నాడు. చూడండి 1 ప్లస్ I బై 1 మైనస్ I అనేది I వస్తుంది. మనం ఇక్కడ డినామినేటర్ రేషనలైజ్ చేస్తే సో I పవర్ 2 ఇంటూ n ఈక్వల్ టు -1. సో ఇక్కడ n అనేది ఎంత తీసుకోవాలంటే మనకి యాక్చువల్గా I² అనేది -1 కాబట్టి 2 ఇంటూ ఇక్కడ 1 తీసుకుంటే I² అవుతుంది కాబట్టి n వాల్యూ అనేది 1. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, I² ప్లస్ I⁴ ప్లస్ I⁴6 ప్లస్ అండ్ సో ఆన్ 2n ప్లస్ 1 టర్మ్స్ అంటే ఆడ్ టర్మ్స్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ 3 ఉన్నాయి, ఆడ్ టర్మ్స్ అన్నాడు. ఇక్కడ 2n టర్మ్స్ అంటే ఈవెన్ టర్మ్స్ తీసుకోవాలి. ఇక్కడ I² ప్లస్ I⁴ ప్లస్ I⁴6 3 అనేది ఆడ్ టర్మ్సే కదా. ఫస్ట్ నేను 3 తీసుకున్నాను. I² వాల్యూ -1, I⁴ అంటే I² ఇంటూ I² అంటే -1 ఇంటూ 1 ప్లస్ 1 అవుతుంది. I⁴6 అంటే I² హోల్ క్యూబ్ అనమాట. అంటే -1 హోల్ క్యూబ్ అంటే -1 వస్తుంది. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే -1 వస్తుంది. సో ఆప్షన్ A ఈజ్ రైట్ ఆన్సర్. ఒకవేళ ఈవెన్ అన్నప్పుడు 2 టర్మ్స్ వస్తాయి, -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. ఇక్కడ 2n టర్మ్స్ వస్తే మాత్రం ఆన్సర్ అనేది 0 అవుతుంది. చూడమ్మా, ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ IY ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ √3 ప్లస్ 4i బై 4 ప్లస్ 3i దెన్ x² ప్లస్ y² హోల్ స్క్వేర్ అన్నారు. ఇలా ఇచ్చినప్పుడు ఏ విధంగా మనకు ఫార్ములా రాసుకోవచ్చు అంటే x² ప్లస్ y² హోల్ స్క్వేర్ అంటే సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి ABCD అనుకోండి, a² ప్లస్ b² బై c² ప్లస్ d² అవుతుంది. సో ఇక్కడ a అంటే 3 కాబట్టి 3² అంటే 9, b అంటే 4 కాబట్టి b² అంటే 16 అవుతుంది. అలాగే 16 ప్లస్ 9 సో 25/25 1 వస్తుంది. సో ఆప్షన్ A ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, 1 ప్లస్ I హోల్ పవర్ 6 ప్లస్ 1 మైనస్ I హోల్ పవర్ 6 దీన్ని 1 ప్లస్ I హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3గా రాసుకోండి. దీన్ని 1 మైనస్ I హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3గా రాసుకోండి. సో 1 ప్లస్ I హోల్ స్క్వేర్ అంటే 2i వస్తుంది. సో 2i హోల్ క్యూబ్. 1 మైనస్ I హోల్ స్క్వేర్ అంటే -2i వస్తుంది, -2i హోల్ క్యూబ్. ఇది 8i క్యూబ్
ఇది వచ్చేసి -8i క్యూబ్ వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. If 2 plus I is a root of ax square plus x plus b equal to 0, then a equal to అన్నారు. సో చూడండి ఇక్కడ ఒక రూట్ అనేది 2 ప్లస్ ఐ అయితే ఇంకొక రూట్ అనేది 2 మైనస్ ఐ అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుందాం. సో 2 ప్లస్ ఐ ప్లస్ 2 మైనస్ ఐ క్యాన్సిల్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా అనేది 4 అవుతుంది. ఇచ్చిన ఈక్వేషన్లో ఆల్ఫా ప్లస్ బీటా అంటే -x గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకం అంటే -1/a. ఆల్ఫా ప్లస్ బీటా 4 ఇచ్చారు. సో -1/a ఈక్వల్ టు 4, దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు -1/4 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. If n belongs to Z plus, then I power n plus I power n plus 1 plus I power n plus 2 plus I power n plus 3 అని చెప్పిచ్చారు. n belongs to Z plus అంటే n అనేది పాజిటివ్ ఇంటీజర్ అని ఇచ్చారు. పాజిటివ్ ఇంటీజర్లో స్మాల్ది తీసుకుందాం అంటే n ఈక్వల్ టు 1 తీసుకొని చేద్దాం. టేక్ n ఈక్వల్ టు 1. సో I పవర్ 1 ప్లస్ I పవర్ 1 ప్లస్ 1 అంటే 2, I పవర్ 1 ప్లస్ 2 అంటే 3 ప్లస్ I పవర్ 1 ప్లస్ 3 అంటే 4. సో I పవర్ 4. సో I ప్లస్ ఐ స్క్వేర్ ప్లస్ ఐ క్యూబ్ ప్లస్ ఐ పవర్ 4 అవుతుంది. సో I ప్లస్ ఐ స్క్వేర్ అంటే -1 ప్లస్ ఐ క్యూబ్ అంటే -i ప్లస్ ఐ పవర్ 4 అంటే ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ కాబట్టి +1 వస్తుంది. ప్లస్ ఐకి -1కి +1 క్యాన్సిల్ అయితే 0 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 అన్నారు. దీన్ని ఎలా రాస్తామంటే 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్. ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ ప్లస్ ఒమేగా చేసాం కాబట్టి -ఒమేగా, ఆల్రెడీ ఇక్కడ ఒక -ఒమేగా ఉంది, హోల్ పవర్ 6 ఇదంతా 0 అయిపోయింది. సో -2 ఒమేగా హోల్ పవర్ 6 అంటే -2 పవర్ 6 ఇంటూ ఒమేగా పవర్ 6 అంటే దాన్ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్గా రాస్తాం. -2 పవర్ 6 అంటే 64 ఇంటూ 1 ఇంటూ 1. సో 64 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఇఫ్ z ఈక్వల్ టు 1 మైనస్ 2i దెన్ z స్క్వేర్ మైనస్ 2z ప్లస్ 5 అని ఇచ్చారు. z స్క్వేర్ కానీ చేసినట్లయితే ఓకేనా ఏమవుతుందంటే 1 మైనస్ 2i హోల్ స్క్వేర్ 1 మైనస్ 2i హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2i హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ 2i. దీన్ని సింప్లిఫై చేస్తే 1 ప్లస్ 4i స్క్వేర్ అంటే 1 మైనస్ 4 మైనస్ 4i వస్తుంది. అంటే -3 మైనస్ 4i వస్తుంది. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. z స్క్వేర్ అంటే -3 మైనస్ 4i మైనస్ 2z అంటే 1 మైనస్ 2i ప్లస్ 5 అవుతుంది. సో -3 మైనస్ 4i మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4i ప్లస్ 5 అవుతుంది. -4i ప్లస్ 4i క్యాన్సిల్, -3 మైనస్ 2 మైనస్ 5 ప్లస్ 5 ఇది కూడా 0 అయిపోతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, రేంజ్ ఆఫ్ 3x ప్లస్ 4 బై 2x ప్లస్ 3 అన్నారు. దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. ఆర్లో నుంచి ఈ ఎక్స్ కోఎఫిషియంట్స్ని అంటే ఇక్కడ ఆర్ మైనస్ ఇది ఏ అంటే ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి అనుకుంటే ఆర్ మైనస్ ఏ బై బి అవుతుంది. సో ఆర్ మైనస్ ఏ అంటే ఏమవుతుందమ్మా 3 అవుతుంది. అలాగే బి అంటే 2 అవుతుంది. సో ఆర్ మైనస్ 3/2 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, లిమిట్ x టెన్స్ టు 0 cos 2x మైనస్ cos 3x బై ఎక్స్ స్క్వేర్ బై 2 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ cos 2xని మనం ఎలా రాస్తామంటే 1 మైనస్ 2 ఇక్కడ 2x ఉంది కాబట్టి 1 మైనస్ 2x హోల్ స్క్వేర్ బై 2గా రాస్తాం. మైనస్ ఉంది ఇక్కడ 3x కాబట్టి 1 మైనస్ 3x స్క్వేర్ బై 2గా రాస్తాం. బై ఎక్స్ స్క్వేర్ బై 2 ఉంది. సో చూడండి ఇది ఏమవుతుందంటే 1 మైనస్ 4x స్క్వేర్ బై 2 అలాగే -1 ప్లస్ 9x స్క్వేర్ బై 2 అవుతుంది. ఈ -1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది బై ఎక్స్ స్క్వేర్ బై 2. చూడండి ఇక్కడ ఎలా రాస్తామంటే 9x స్క్వేర్ బై 2 మైనస్ 4x స్క్వేర్ బై 2 అంటే 5x స్క్వేర్ బై 2 బై ఎక్స్ స్క్వేర్ బై 2 x స్క్వేర్ బై 2 క్యాన్సిల్ అయిపోతే 5 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఆర్ ఇన్ ఏపీ అని దెన్ 1/b ప్లస్ సి 1/c ప్లస్ ఏ 1/a ప్లస్ బి ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు. ఇవి ఎందులో ఉంటాయని చెప్పి అడిగారు. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏపీలో ఉండేటట్లుగా మనం ఏ నెంబర్స్ తీసుకుందామంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 తీసుకోండి, బి స్క్వేర్ ఈక్వల్ 25, సి స్క్వేర్ ఈక్వల్ టు 49. అంటే అప్పుడు ఏ ఏమైందంటే 1, బి వచ్చేసి 5, సి వచ్చేసి 7 అవుతుంది. ఇవి ఏపీలో ఉన్నాయో చెక్ చేసుకోండి. ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అనేవి చూడండి 25 మైనస్ 1 24 వస్తుంది, 49 మైనస్ 25 24 వస్తుంది. కాబట్టి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అనేవి ఏపీలో ఉన్నాయి. కాబట్టి A1 B5 C7 వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/b ప్లస్ సి అంటే 1/5 ప్లస్ 7 అంటే 1/12, 1/c ప్లస్ ఏ అంటే 1/7 ప్లస్ 1 అంటే 1/8,
1/a+b అంటే 1/6 వస్తుంది. సో వీటి యొక్క పదాంతరం కనుక్కుంటే 1/8 ఇక్కడ పదాంతరం అంటే t2 - t1 వస్తుంది. పదాంతరం అంటే t2 - t1 వస్తుంది. సో ఇక్కడ d వచ్చేసి ఏమొస్తుందంటే 1/8 - 1/12 అంటే 1/24 వస్తుంది. ఈ రెండింటికి పదాంతరం కనుక్కుంటే 1/6 - 1/8 ఇక్కడ కూడా 1/24 వచ్చింది. పదాంతరం సమానం కాబట్టి సో ఇవి కూడా ఏపీలోనే ఉంటాయి. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా 10 × NC2 = 3 × n+1 C3 అయితే n విలువ అని చెప్పి అడిగారు. దీన్ని ఎలా రాస్తామంటే 10 × NC2 అంటే n × n-1/2గా రాస్తాము. అలాగే 3 × n+1 C3ని n+1 × n × n-1/3 ఫ్యాక్టర్లు అంటే 3 × 2 × 1గా రాస్తాము. సో ఇక్కడ చూడండి n × n-1/2 n × n-1/2 క్యాన్సిల్, 3 క్యాన్సిల్ అయిపోతే 10 = n+1 అయింది. సో n = 10 - 1 9 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా ఇచ్చిన 9 పుస్తకాల నుండి నిర్దేశించిన ఒక పుస్తకం లేకుండా 5 పుస్తకాలని ఎన్ని రకంగా ఎంచుకోవచ్చు అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చిన 9 పుస్తకాల నుండి నిర్దేశించిన ఒక పుస్తకం లేకుండా 5 పుస్తకాలని ఎన్ని రకాలుగా ఎంచుకోవచ్చు అన్నారు. ఇది n అవుతుంది, ఇది r అవుతుంది. నిర్దేశించిన ఒక పుస్తకం లేకుండా అంటే ఏమవుతుందంటే n-1 CR అవుతుంది. అంటే 9 - 1 CR అంటే 5 అవుతుంది. సో n-1 CR అంటే 9 - 1 C5 అవుతుంది. సో అంటే 8 C5 వస్తుంది. 8 C5 అంటే 8 × 8 ఫ్యాక్టోరియల్ బై 8 - 5 ఫ్యాక్టోరియల్ × 5 ఫ్యాక్టోరియల్. సో 8 × 7 × 6 × 5 ఫ్యాక్టోరియల్ బై సో 8 - 5 అంటే 3 ఫ్యాక్టోరియల్ × 5 ఫ్యాక్టోరియల్. 2 క్యాన్సిల్, 3 ఫ్యాక్టోరియల్ 6 కాబట్టి 6 క్యాన్సిల్ అయిపోతుంది. 8 7s వచ్చేసి 56. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ x² + 4/x² + 1 × 2x² + 3 = a/x² + 1 b/2x² + 3 అయితే a - b అన్నారు. a - b తెలియాలంటే a, b వాల్యూస్ తెలియాలి. ఇక్కడ సింపుల్గా చేద్దాం. లేకపోతే x² = y, x²ని y అని చెప్పి అనుకుంటే ఇప్పుడు x² బదులు y సబ్స్టిట్యూట్ చేస్తే y + 4 = a × ఈ టర్మ్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, ఎల్సిఎం చేస్తే a × 2x² + 3 అంటే 2y + 3 ప్లస్ b × ఈ టర్మ్ వస్తుంది ఇక్కడ b × x² + 1 అంటే y + 1. డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు y కోఎఫిషియంట్స్ని ఈక్వల్ చేద్దాం. ఇక్కడేమో 2a ఉంది, ఇక్కడేమో b ఉంది, ఇక్కడ వచ్చేసి 1. సో 2a + b = 1 అవుతుంది. అలాగే ఈసారి కాన్స్టెంట్ చూద్దాం. ఇదేంటమ్మా 4, ఇది వచ్చేసి 3a + b = 4. సో మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే 2a - 3 అంటే -a = -3. సో -a = -3 అంటే a 3 అవుతుంది. ఏ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 3 + b = 1. సో b = 1 - 6 అంటే b - 5 వస్తుంది. ఇక్కడ a - b అడిగారు. సో 3 - -5 సో 3 + 5 అంటే 8 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x³ - 2x² - x + 2 = 0 మూలాల కంటే 2 ఎక్కువ కలిగిన మూలాలు గల సమీకరణం అని చెప్పించారు. మూలాల కంటే 2 ఎక్కువ అన్నప్పుడు f(x - 2) = 0 చేసేయండి. అంటే x ఉన్న దగ్గరల్లా x - 2 సబ్స్టిట్యూట్ చేస్తే x - 2³ - 2 × x - 2² - x - 2 + 2 = 0 అవుతుంది. x - 2³ ఎక్స్పాండ్ చేస్తే x³ - 6x² + 12x - 8 వస్తుంది. -2 × x - 2² ఎక్స్పాండ్ చేస్తే x² - 4x + 4 అవుతుంది. ఇది -x + 2 + 2 = 0. సో టోటల్గా సింప్లిఫై చేద్దాం. ఇక్కడ x³ టర్మ్ ఒక్కటే ఉంది, 1x³ - 6x² తర్వాత -2x² -8x² అవుతుంది. తర్వాత +12x ఇక్కడ వచ్చేసి -2 × -4 +8 అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఒక -x ఉంది. టోటల్గా 12x 8x 20x - x అంటే 19x వస్తుంది. ఇక్కడేమో -8 ఉంది. -2 × -4 -8 అంటే -16 + 4 -16 + 4 అంటే -12 వస్తుంది = 0. సో మనకు కావాల్సిన సమీకరణం x³ - 8x² + 19x - 12 = 0. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.